అర్జెంటుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులందరూ అప్రమత్తం కావాలా, పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలి, ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తం కావాలి, ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తం కావాలి. ఎందుకంటే తుంగభద్ర ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర దగ్గరన గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు కొట్టుకుపోయేటప్పటికి దానివల్ల డ్యామ్ దెబ్బతింటది కాబట్టి అర్జెంటుగా అన్ని గేట్లు ఎత్తేసి 132,000 క్యూసెక్కుల నీరు కిందకి విడిచిపెడుతున్నారు. అకస్మాత్తుగా వస్తుంది. ఇది దశల వారీగా అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ నేపథ్యంలో అది సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం ఈ ప్రాంతాలన్నిటిలో కూడా నందవరం మండలాల ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఒకవేళ కనుక నిండిపోతే, అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండితే అప్పుడు కిందకి ఎక్కువ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అవి కూడా నిండితే కనుక. ఎందుకంటే గతంలో మనం చూసాం అట్లాంటిది ఆకస్మికమైనటువంటి సమస్యల కారణంగా ఎదురయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి అర్జెంటుగా అప్రమత్తం కావాలి. ఎస్పెషల్లీ నేను చెప్పినటువంటి ప్రాంతాలతో పాటు కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ కావాలి. ఎప్పటికప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్కి ఎక్కడికి వస్తుంది, నాగార్జున సాగర్ నుండి కిందకి ఎంత, పులిచింతల దగ్గరికి ఎంత వస్తుంది, పులిచింతల నుండి కిందకి దిగు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ నిండినే బయటికి నీళ్లు రిలీజ్ చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఇప్పుడు భారీ ఎత్తున నీళ్లు, అది కూడా ఒక్కసారిగా 1,00,000 క్యూసెక్కులు నీరు రావడం వల్ల అక్కడ తుంగభద్ర డ్యామ్ కూలిపోయింది. ఇది గేటు కొట్టుకుపోయింది, చైన్ లింక్. కాబట్టి ఆ గేటు కారణంగా మొత్తం కనుక ఆ టైంలో అన్ని గేట్లు ఎత్తేకపోతే అప్పుడు ఓన్లీ దాంట్లోంచి ఫ్లో అయితే డ్యామ్కి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అన్ని గేట్లు ఎత్తేసి నీళ్లు కిందకి రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,67,000 క్యూసెక్కులు నీరు ఉంటుంది. ప్రస్తుతం 587 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఇప్పుడు అందులో భారీగా తగ్గించేస్తారు నీళ్లు. ఈ తగ్గించడం అంటే కిందకు వస్తాయి, కిందకంటే మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది.